బటర్వాడి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సుధీర్ తన తల్లితో కలిసి ఉండేవాడు. అతని తండ్రి కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోతాడు. ఆయన చనిపోతూ సుధీర్ కోసం ఒక పిండి మిల్లు, ఒక ట్రాక్టర్ వదిలి వెళ్తాడు. ట్రాక్టర్, పిండి మిల్లు సహాయంతో సుధీర్, అతని తల్లి ఇంటి ఖర్చులు వెళ్లడిస్తారు. ఒకరోజు సుధీర్ మావయ్య తన కూతురు సుమతిని తీసుకుని సుధీర్ ఇంటికి వస్తాడు. సుధీర్ తల్లి సుమతిని లోపలికి తీసుకువెళ్తుంది. సుధీర్ అతని మావయ్యతో మాట్లాడుతూ ఉంటాడు. సిటీలో అందరూ బాగున్నారా? అది సరే గాని ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? తిని తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకేం కావాలి? నీకేం వద్దు చెప్పు. పెద్ద ఇల్లు, పెద్ద కారు, వాటన్నిటినీ కొనడం కోసం బోలెడు డబ్బు. నీ దగ్గర అంత డబ్బుందా? మావయ్య మాటలు విన్న సుధీర్ బాధపడతాడు. ఇప్పుడు నేనేం చేయాలి మామయ్య? రోజంతా కష్టపడు, డబ్బు సంపాదించు. తిని తిరుగుతూ ఖాళీగా ఉండేందుకు ఐటీఐ చదువుకున్నావా? ఏదైనా మంచి ఉపాయం ఆలోచించి ట్రాక్టర్తో పాటు పిండి మిల్లు కూడా నడిచేలా చెయ్యి. సుధీర్ ఆలోచనలో పడతాడు. రెండవ రోజు సుధీర్ వాళ్ల మావయ్య సుమతిని తీసుకుని వెళ్లిపోతాడు. వెళ్తూ వెళ్తూ సుధీర్ బుర్ర పాడు చేసి వెళ్తాడు. సుధీర్ రోజంతా ట్రాక్టర్ని, పిండి మిల్లుని చూస్తూనే ఉంటాడు. ట్రాక్టర్ని, పిండి మిల్లుని ఎలా కలపాలా అని ఆలోచిస్తాడు. అప్పుడే ఒక పెద్దమ్మ గోధుమలు తీసుకుని వచ్చి సుధీర్తో ఇలా అంటుంది. నడిచి నడిచి అలసిపోయాను. నీ పిండి మిల్లు కదులుతూ కదులుతూ మా ఇంటికొస్తే ఎంత బావుండేదో. పెద్దమ్మ మాటలు వినగానే సుధీర్కి అర్థమైపోతుంది తను ఏం చెయ్యాలో. వెంటనే సుధీర్ పిండి మిల్లును విప్పి ట్రాక్టర్ ట్రాలీలో ఎక్కిస్తాడు. సుధీర్ తల్లి బయటికి వచ్చి పిండి మిల్లును చూసి ఇలా అంటుంది. మిల్లుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మమ్మీ, నువ్వు సుమతిని కోడలుగా చేసుకోవాలనుకుంటున్నావు కదా? ఒక్క వారం ఏమీ మాట్లాడుకు. నేను పొలం దగ్గరికి వెళ్తున్నాను. వారం తర్వాత తిరిగి వస్తాను. నాకు భోజనం పొలానికే పంపించు. ఇప్పుడు ట్రాక్టర్ మిల్లులో బిగించాలి, కానీ ఎలా? రాత్రి పగలు సుధీర్ పని చేస్తూనే ఉంటాడు. ఒక్కో రోజు గడుస్తూనే ఉంటుంది. సుధీర్ ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. అందులో సక్సెస్ కూడా అవుతాడు. ఒక వారం రోజుల లోపలే సుధీర్ ట్రాక్టర్ లోపల పిండి మిల్లుని బిగిస్తాడు. ఇక చివరికి సుధీర్ ట్రాక్టర్ మిల్లు తయారైపోతుంది. దీన్ని ఒకసారి ట్రయల్ చేసి చూస్తే సరిపోతుంది. సుధీర్ ట్రాక్టర్ని తీసుకుని ఇంటికొచ్చాక తల్లి ఇలా అంటుంది. పిండి మిల్లెక్కడుంది? మిల్లుని అమ్మేశావా? ఇక ఈ ట్రాక్టరే మన మిల్లు, మిల్లే మన ట్రాక్టర్. అంటే ట్రాక్టరే పిండి మిల్లా? అవును, ట్రాక్టర్ పిండి మిల్లు. సుధీర్ ట్రాక్టర్ పిండి మిల్లుని పరీక్షించేందుకు నేరుగా పెద్దమ్మ ఇంటికి వెళ్లి ఆమెతో ఇలా అంటాడు. పెద్దమ్మా, మిల్లు నడుస్తూ మీ ఇంటి దగ్గరికి వచ్చింది. వెళ్ళి గోధుమలు తీసుకురా. ఎందుకు నాతో ఆడుకుంటావు? ఇది ట్రాక్టర్ కదా. ఇది ట్రాక్టర్ పిండి మిల్లు. ఇంటింటికి తిరుగుతూ పిండి చేసి ఇస్తుంది. పెద్దమ్మ వెళ్లి గోధుమలు తెస్తుంది. సుధీర్ ట్రాక్టర్ డీజిల్ ట్యాంక్ ని ఓపెన్ చేసి అందులో గోధుమలు వేస్తుంటాడు. అది చూసి పెద్దమ్మ అరుస్తుంది. ఇదిగో సుధీర్, డీజిల్లో గోధుమలు వేయకు. పెద్దమ్మా, ఇది డీజిల్ ట్యాంక్ కాదు, పిండి మిల్లు ట్యాంక్. ఈ ట్రాక్టర్ డీజిల్తో ఏమాత్రం నడవదు, సోలార్ సిస్టంతో మాత్రమే నడుస్తుంది. అటు చూడు పెద్దమ్మా, ట్రాక్టర్ పైనున్న సోలార్ ప్లేట్ని. పెద్దమ్మ చూసేసరికి నిజంగానే ట్రాక్టర్ మీద ఒక సోలార్ ప్లేట్ ఉంటుంది. సుధీర్ ట్యాంకులో గోధుమలు వేసి ఆ తర్వాత ట్రాక్టర్ వెనక్కి వచ్చి ఒక డబ్బా పెడతాడు. ఇప్పుడు చూడండి తమాషా. సుధీర్ ఇంజిన్ ఆన్ చేయగానే ట్రాక్టర్ మిల్లు ఆన్ అయిపోతుంది. వెనక డబ్బాలో పిండి పడటం మొదలవుతుంది. పిండి చూడగానే పెద్దమ్మ సంతోషపడుతుంది. 2 సెకండ్లలో పిండొచ్చేసిందే. బావుంది బాబు. ఇది పిండిలా లేదు, మెత్తటి పౌడర్లా ఉంది. పౌడర్. ఇంకేముంది, ట్రాక్టర్ పిండి మిల్లు విషయం ఊరందరికీ తెలిసిపోతుంది. అందరూ సుధీర్కి ఫోన్ చేస్తూ ఉంటారు. సుధీర్ అందరికీ హోమ్ సర్వీస్ ఇస్తూ ఉంటాడు.
సుధీర్ పనితనం, పిండి క్వాలిటీ చూసి అందరూ డబ్బు కూడా ఎక్కువ ఇస్తూ ఉంటారు. తర్వాత సుధీర్ చుట్టుపక్కల గ్రామాలకు కూడా వెళ్లి సర్వీస్ ఇస్తుంటాడు. అలా ట్రాక్టర్ పిండి మిల్లు చాలా ఫేమస్ అవుతుంది. మీడియా వాళ్లు సుధీర్ ఇంటికి వచ్చి అతని ఇంటర్వ్యూ తీసుకుని ట్రాక్టర్ మిల్లు డెమో కూడా తీసుకుంటారు. టీవీల ద్వారా ట్రాక్టర్ పిండి మిల్లు విషయం దేశంలో అన్ని మూలలకి చేరుకుంటుంది. ఒకరోజు కొంతమంది ఆఫీసర్లు సుధీర్ ఇంటికి వస్తారు. మేము ఆదివాసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి వస్తున్నాం. మీ ఇంటర్వ్యూ చూశాము. మీరు చాలా గొప్ప పని చేశారు. అడవుల్లో ఉండే ఆదివాసులకు కరెంట్తో పాటుగా గోధుమలు, పిండి మిల్లు సమస్య కూడా ఉంది. మీరు మాకు 500 ట్రాక్టర్ పిండి మిల్లుని తయారు చేసి ఇవ్వండి. ట్రాక్టర్లు మిగతా సామాన్తో పాటు మేం మీకు ఒక టీంని కూడా ఇస్తాము. మీరు వాళ్ళని గైడ్ చేస్తే చాలు. ఇదిగో మీ అడ్వాన్స్ 10 కోట్ల రూపాయల చెక్. అది చూడగానే సుధీర్ సంతోషానికి హద్దుల్లేవు. ఆ విషయం తెలుసుకున్న వెంటనే సుధీర్ మామయ్య సుమతిని తీసుకుని సుధీర్ ఇంటికొచ్చి ఇలా అంటాడు. సుమతి ఈ రోజు నుండి ఇక్కడే ఉంటుంది. నీకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుంటే అప్పుడే పెళ్లి చేస్తాను. కానీ అప్పటి వరకు సుమతి ఇక్కడే ఉంటుంది. అది వినగానే సుధీర్ అతని తల్లి ఎంతో సంతోషిస్తారు. ఈ విధంగా ట్రాక్టర్ పిండి మిల్లు సుధీర్ జీవితాన్ని మార్చేస్తుంది. అంజు సాగర్ల కుటుంబం ఢిల్లీకి దగ్గర్లో ఉండే గోపాల్పూర్ గ్రామంలో ఉండేవారు. ఆమె తల్లి ఒక స్కూల్లో స్వీపర్గా పనిచేస్తుండేది. ఆమె తండ్రి అనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉండేవాడు. అంజు, రిమోట్ ఇవ్వవే. నేను మంచి ఫైట్ సీన్ చూస్తున్నాను. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు. చూసావా నాన్న? నేను మంచి నీళ్లు తాగడానికి వెళ్ళగానే తను రిమోట్ తీసేసుకుంది. నాన్న, వీడు 2 గంటల నుంచి ఫైట్ సీన్ చూస్తూనే ఉన్నాడు. వీడికి నేను రిమోట్ ఇవ్వను. నీ పాత చింతకాయ పచ్చడి లాంటి సీరియళ్లు రోజంతా వస్తూనే ఉంటాయి. ఒకరోజు చూడకపోతే ఏం కాదులే. చూడండి పిల్లలు, మీరలా కొట్టుకోవద్దు. కాసేపు మీకిష్టమైన ప్రోగ్రాంను చూసుకోండి. మీరిద్దరూ మళ్ళీ గొడవ మొదలు పెట్టారా? మమ్మీ, ఈరోజు ఇంత తొందరగా వచ్చావేంటి? ఈరోజు కూడా స్కూల్కి హాలిడేనా? అవును బాబు, ఈ రోజు కూడా స్కూల్కి హాలిడేనే. ఎప్పుడు తెరుస్తారో ఏమో తెలియట్లేదు. ఈ ఉద్యోగం వదిలేయాల్సి వస్తుందేమో. ఈ రోజు రాత్రికి మీరిద్దరు ఏం తింటారు? మమ్మీ, రాజ్కి రాజ్మా అన్నం వండు. నువ్వు వండిన రాజ్మా అన్నం తింటే ఆ రుచియే వేరుగా ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత అంజు సాగర్ల తల్లి ఉద్యోగం పోతుంది. ఇప్పుడేం చేద్దాం మమ్మీ? మనం ఆకలితో చచ్చిపోవాల్సిందేనా? లేదమ్మా, అలా మాట్లాడకూడదు. మనం ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెడదాం. మమ్మీ, మనం ఢిల్లీకి వెళ్దాం. అక్కడ రాజ్మా అన్నం బండి ఓపెన్ చేద్దాం. నా ఫ్రెండ్ రాజు వాళ్ళ నాన్న కూడా ఢిల్లీలో పానీపూరి బండి నడిపిస్తున్నాడు. రాజు ఏం చెప్పాడంటే వాళ్ళ నాన్న ప్రతి నెల 40,000 రూపాయలు సంపాదిస్తున్నాడట. కానీ బాబు, మరి ఇంట్లో మీ నాన్నని ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారు? మమ్మీ, నువ్వు సాగర్తో కలిసి ఢిల్లీకి వెళ్ళిపో. నేనింట్లోనే ఉండి నాన్నని చూసుకుంటాను. సాగర్ అతని తల్లి కలిసి ఢిల్లీకి వెళ్తారు. వాళ్ళు ఒక బండి తయారు చేసుకుని ఒక మెయిన్ రోడ్డు మీద రాజ్మా అన్నం అమ్మటం మొదలు పెడతారు. అమ్మ రాజ్మా అన్నం వండుతుంది. సాగర్ రోడ్డు మీదకి వెళ్లి జనాన్ని పిలుస్తూ ఉంటాడు. రండి, రుచికరమైన రాజ్మా అన్నం తినండి. కేవలం 20 రూపాయలకే ఒక ప్లేట్. రండి, రుచికరమైన రాజ్మా అన్నం తినండి. కొద్ది రోజుల్లోనే సాగర్ వాళ్ల బండి దగ్గర రాజ్మా అన్నం తినేవాళ్ల సంఖ్య బాగా పెరుగుతుంది. సాగర్ అతని తల్లి ఎక్కడైతే బండి పెట్టుకుంటారో సరిగ్గా దాని వెనుకే ఒక ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ఉంటుంది. ఆ హోటల్ యజమాని సుమన్ రెడ్డి సాగర్ వాళ్లు తన హోటల్ ముందు ఒక రాజ్మా అన్నం బండి నడుపుతూ వాళ్లు చాలా డబ్బు సంపాదించడం తట్టుకోలేక అతను అసూయపడతాడు. ఈ రాజ్మా అన్నం వండే ఆవిడ కొడుకు అలాగే సంపాదిస్తూ పోతే వీళ్ళు ఏదో ఒక రోజు నాకంటే పెద్ద హోటల్ ఓపెన్ చేసేస్తారు. నేను ఏదో ఒకటి చేసి వీళ్ళ వ్యాపారం మీద దెబ్బ కొట్టాలి. ఒకరోజు పొద్దున్నే సుమన్ అతనికి తెలిసిన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని తీసుకుని సాగర్ వాళ్ల బండి దగ్గరికి వస్తాడు. ముందు మీ బండిని ఇక్కడి నుంచి తీసేయండి. మీరు నా హోటల్ ముందు బండి పెట్టడానికి వీల్లేదు. మీ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసుకోండి. సాగర్ అతని తల్లి కలిసి తమ బండిని అక్కడ్నుంచి తీసేయబోతుండగా సుమన్ తన కాలితో బండిని తంతాడు. దాంతో ఆ బండి కొద్ది దూరం వెళ్లి పడిపోతుంది.
సుమన్తో పాటు ఒక ఇన్స్పెక్టర్ కూడా ఉంటాడు. ఆ కారణంతోనే సాగర్, అతని తల్లి సుమన్ని ఏమీ అనలేకపోతారు. కళ్లల్లో నుండి నీళ్లు కారుస్తూ అలాగే నిలబడిపోతారు. మమ్మీ నేనిప్పుడే వెళ్ళి ఆ సుమన్ ముఖం పగలగొడతాను. వద్దు బాబు, ఇది సిటీ కదా, మన ఊరు కాదు. పోలీసులు నిన్ను పట్టుకెళ్లారు. చట్టం ఎప్పుడూ కూడా ధనవంతుల వైపే ఉంటుంది. మనం వేరే ఏదైనా చోటుకు వెళ్లి అక్కడ వ్యాపారం చేసుకుందాం. బండి పడిపోవడంతో దానిమీద మొత్తం రాజ్మా అన్నం, మిగతా వస్తువులన్నీ మట్టిలో పడిపోయి పాడైపోతాయి. మమ్మీ మనం మళ్ళీ కొత్తగా రాజ్మా బియ్యం కొనుక్కోవాల్సిందే. అప్పుడే రోడ్డు మీదకి రాజ్మా బియ్యం అమ్మే ఒకతను వస్తాడు. అన్నయ్య, కిలో రాజ్మా బియ్యం ఎంతకిస్తావు? తీసుకోండి చెల్లెమ్మా, మీకోసం తక్కువ చేసిస్తాను. సాగర్, అతని తల్లి ఒకేసారి 20 కిలోల రాజ్మా, 20 కిలోల బియ్యం తీసుకుంటారు. తర్వాతి రోజు ఆమె కొత్త బియ్యంతో రాజ్మా అన్నం వండి ఒక కస్టమర్కి పెడుతుంది. అప్పుడు ఆ కస్టమర్ ఇలా అంటాడు. మీ దగ్గర రాజ్మా అన్నం తింటుంటే చికెన్ వాసన వస్తుంది. రాజ్మా అన్నంలో చికెన్ వాసన వస్తుందా? మీరు చెప్పేది నిజమేనా? సాగర్, అతని తల్లి కలిసి రాజ్మా అన్నం తిని చూస్తారు. వాళ్లకు కూడా మంచి రుచికరమైన చికెన్ తింటున్నట్టు అనిపిస్తుంది. చుట్టుపక్కల వాళ్లందరికీ రాజ్మా అన్నంలో చికెన్ రుచి వస్తోందని తెలిసిపోతుంది. దాంతో చుట్టుపక్కల వాళ్లంతా సాగర్ వాళ్ల బండి దగ్గరికి వచ్చి రాజ్మా అన్నం తింటూ ఉంటారు. వాళ్ల వ్యాపారం ఎంతగా పెరిగిపోతుందంటే సహాయం కోసం అంజుని కూడా పిలవాల్సి వస్తుంది. కేవలం 20 రూపాయల రాజ్మా అన్నంలో చికెన్ రుచి వస్తుంటే తినకుండా ఎవరుంటారు? రాజ్మా అన్నంలో చికెన్ టేస్ట్ వస్తోందని సుమన్కి కూడా తెలిసిపోతుంది. వీళ్ళు ఏదో వ్యాపారం చేసి తెలివిగా రాజ్మా అన్నంలో చికెన్ కలిపి ఉంటారు. నేను కూడా నా హోటల్లో తెలియకుండా చికెన్ కలుపుతాను. తర్వాత నా హోటల్ వ్యాపారం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. సుమన్ కూడా తన ప్యూర్ వెజిటేరియన్ హోటల్లో చికెన్ని కలపడం మొదలు పెడతాడు. ఒకరోజు ఒక రాజకీయ పార్టీకి చెందిన పెద్ద నాయకుడు సుమన్ హోటల్కి భోజనంకి వస్తాడు. అతనికి అన్నంలో చికెన్ కనబడుతుంది. ఏ హోటల్ ఓనర్, ఏంటిది? నువ్వు నా భోజనంలో చికెన్ కలిపి నా నియమాన్ని పాడు చేశావు. ఆ నాయకుడు సుమన్ని పట్టుకుని బాగా కొట్టి తర్వాత సుమన్ హోటల్ని మూయించేస్తాడు. మరోవైపు సాగర్ వాళ్ల బండి దగ్గర నాన్ వెజ్ తినే వాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. చివరికి ఒకరోజు సుమన్ తప్పనిసరి పరిస్థితుల్లో సాగర్ తల్లి దగ్గరికి వెళ్తాడు. అమ్మా, నేను మీకు చేసిన అన్యాయానికి దయచేసి నన్ను క్షమించండి. నా హోటల్ను కూడా మీరు మూయించారు. మీరే ఈ హోటల్ను కొనుక్కొని నాకు సహాయం చేయండి. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. వేరే ఏదైనా ఊరు వెళ్ళి హోటల్ పెట్టుకుంటాను. సాగర్, అతని తల్లి కలిసి సుమన్ హోటల్ని కొనేస్తారు. మమ్మీ, మనం ఈరోజు ఇలా ఉన్నామంటే దానికి కారణం అతనే. మనకి ఈ మాయా రాజ్మా బియ్యం ఇచ్చిన అతను. అతన్ని వెతికేందుకు నేను చాలా ట్రై చేశాను, కానీ ఎక్కడా ఆయన కనిపించలేదు. బహుశా ఆ దేవుడు పంపితే మనకి సహాయం చేసేందుకు వచ్చిన దేవదూత అయి ఉంటాడు. మమ్మీ, ఈ దేవదూతలు నిజంగానే ఉంటారా అమ్మా? తెలీదమ్మా, కానీ అనుభవం మాత్రం అదే చెప్తోంది. అదే ఉన్నారని.